అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. ఇది మందార పువ్వుల గురించి. మన ఇళ్లలో చాలా సాధారణంగా కనిపించే అందమైన పూల మొక్క కదండి మందార మొక్క. ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా పెంచుకునే మొక్క. మనం మందార పువ్వులు దేవుడి పూజలో ఉపయోగించడమే కాకుండా తోటకు కూడా చాలా అందాన్ని తీసుకొస్తాయండి. మనం దేవుడి పటాలకు పెట్టడానికి కూడా చాలా సులభంగా ఉంటాయి. అలాగే మనం మొక్క నుండి తెంపుకోవడం కూడా చాలా ఈజీగా తెంపుకోవచ్చండి. త్వరగా కూడా తెంపచ్చు. మనం ఇప్పుడు ఈ మందారాలు ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అలాగే ఈ మొక్కలకు వచ్చే పెస్ట్ గురించి తెలుసుకుందాము. ఈరోజు మనం రకరకాల మందార పువ్వుల మొక్కల గురించి చూసుకుందాం. మందార పువ్వులు చాలా రంగుల్లో, చాలా ఆకారాలలో ఉంటాయి కదా. మనకు ముఖ్యంగా కనిపించేవి ఎరుపు, తెలుపు, పసుపు, గులాబీ, ఆరెంజ్ రంగులు కదా. కొన్ని అయితే పెద్ద పువ్వులు వస్తాయి, కొన్ని చిన్నవిగా వస్తాయి. చిన్న పువ్వులు అంటే మనకివి నాటు మందారాలండి. అలాగే చిట్టి మందారాలు కూడా ఉన్నాయి. అదే పెద్ద పువ్వులు అంటే మనకు హైబ్రిడ్వి. ముందుగా మనం ఎక్కువగా చూసేది ఎరుపు మందార పువ్వు కదా. ఈ పువ్వు దేవుడి పూజలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వినాయకుడికి అలాగే కాళికా అమ్మవారికి కూడా ఈ పువ్వు ఎంతో ముఖ్యమైనదని చెప్తారు కదా. ఎరుపు మందార మొక్క చాలా త్వరగా కూడా పెరుగుతుందండి. పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి. ఈ ఎరుపు ఒకటి, తెలుపు ఒకటి, గంధం కలర్ అంటాం కదా, ఇదొకటి సంవత్సరం పొడవునా పూస్తూనే ఉండే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బేబీ పింక్ మందారాలు చూడండి. ఇవి నాటు మందారాలండి. ఇవి కూడా చాలా ఎక్కువగా పూస్తాయి. ఇందులోనే హైబ్రిడ్ కూడా ఉంది. దీనికైతే మిడిల్లో రెడ్ వస్తుంది. ఇవి కూడా బాగానే వస్తాయి, కానీ మన నాటు ఫ్లవర్స్ అంత ఎక్కువగా రావు. బట్ ఏమంటే ఈ హైబ్రిడ్ మందారం అయితే మనం దేవుడికి పెట్టినా కూడా, ఉదయం పెట్టినా కూడా, నైట్ వరకు కూడా అలాగే ఫ్రెష్గా పువ్వు అనేది వాడిపోకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఇది జూకా మందారం అంటారు. దీని పెటల్స్ చూడండి, మనం కత్తిరించినట్లుగా ఎలా డిజైన్ చేయబడి ఉన్నాయో. ఈ పువ్వు కూడా చాలా అందంగా ఉంటుందండి. ఈ పువ్వు పెటల్ వచ్చేసి మనకు కోడి పుంజుకు పైన హెడ్ ఎలా ఉంటుందండి, అలా ఉంటుందండి. తర్వాత తెలుపు మందారం గురించి చెప్పుకుంటే, ఈ తెలుపు మందారం మన తోటకి అందాన్ని తీసుకొస్తుందండి. ఎందుకంటే ఫ్లవర్ ఏమో వైట్గా, ఆకులేమో గ్రీనరీగా చాలా అందంగా ఉంటుంది. ఈ తెలుపు మందారాన్ని కొన్ని చోట్ల ఔషధ ప్రయోజనాలలో కూడా ఉపయోగిస్తారట. ఈ తెలుపులో కూడా 5 పెటల్స్ చిన్నది ఒకటి ఉంది, అంటే ఇది నాటుదనమాట. అలాగే 5 పెటల్స్ పెద్దది ఒకటి ఉంటుందండి, హైబ్రిడ్ది. అలాగే వైట్లో రెడ్ వచ్చింది ఒకటి ఉంది. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. వైట్లో కూడా, వైట్లో ముద్ద ఫ్లవర్ కూడా ఉంది. వైట్ మందారాలు అయితే మనకు ఉదయం 9-10 వరకు అయినా కూడా ఇలాగే మొగ్గల్లాగే ఉంటాయండి. అంత త్వరగా విచ్చుకోవు మన నార్మల్ ఫ్లవర్స్ లాగా. వీటికి కాస్త లేట్గా తెల్లారుతుంది. ఇవి ప్లస్ మనం ఫస్ట్ చూసాం కదండి బేబీ పింక్వి, ఈ రెండు కూడా కాస్త నిదానంగా విచ్చుకుంటాయి ఫ్లవర్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా, వీటిని చిట్టి మందారాలు అంటారు. ఇవి కూడా చాలా ఎక్కువగా పూస్తాయండి. చూడండి చెట్టు నిండా ఎంత బాగా ఉన్నాయో కదా. చెట్టు నిండా పువ్వులతో, ఆరెంజ్ మిడిల్లో రెడ్. ఇందులోనే కాస్త ఆరెంజ్ మిడిల్లో రెడ్, తర్వాత వైట్ షేడింగ్. ఈ ఆరెంజ్ ముద్ద ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో కదా. మనం ఇది దేవుడికి పెట్టినా కూడా 2 పూలు పెట్టినా చాలండి, చాలా పెద్దగా ఉంటాయి ఫ్లవర్స్. ఇది ఉదయం పెట్టినా సాయంకాలం వరకు కూడా వడలిపోదు. ఈ వైలెట్ ఫ్లవర్ చూడండి, ఇది చాలా రేర్ వెరైటీ అండి. ఇందులో ముద్ద కూడా ఉంది. ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, అది పోయింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లవర్ పేరైతే లాంథన్ హైబిస్కస్, అలాగే గంట మందారం అని కూడా అంటారండి. ఈ ఫ్లవర్ వచ్చేసి మనకు గంట ఆకారంలోనే ఉంటుంది. మనకు మిగిలిన పువ్వులన్నీ కూడా ఇలా పైకి ఉంటాయి కదా, అలా కాకుండా ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఇలా కిందికి వేలాడి ఉంటాయండి. ఇవి మనకు దేవుడి పూజలో కంటే కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇందులో ఆరెంజ్, రెడ్, ఎల్లో, పింక్ 4 కలర్స్ ఉన్నాయండి. ఈ మొక్క అయితే చాలా సెన్సిటివ్. వీటిని సమ్మర్లో కొద్దిగా కేర్ చేసి నీడలో పెట్టుకున్నాము అంటే ఫ్లవర్స్ మాత్రం చాలా వస్తాయండి. మనకు రెక్కల్లాగా అలా కాకుండా ఇది
గంట షేప్లోనే ఉంటుంది. ఫ్లవర్ మీద కూడా లైన్స్ వచ్చి ఉంటాయి, ప్లెయిన్ ఉండదు రెక్క. ఈ ఫ్లవర్ చూడండి, దీన్ని చిల్లీ హైబిస్కస్ అంటారు. మనం మిరపకాయ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఈ పీచ్ కలర్ మందారం చూసారండి, ఇది నాటులో ముద్ద వెరైటీ అండి. ఈ మొక్క కూడా చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫ్లవర్ కూడా మనం దేవుడికి పెట్టినా కూడా చాలాసేపు అలాగే ఉంటుంది. ఇక పసుపు రంగు మందార పూల విషయానికి వస్తే ఇవి కూడా చాలా అందంగా ఉంటాయండి. ఇవైతే అన్ని హైబ్రిడ్వే ఉంటాయి. ఈ మొక్కలు కూడా మనకు గార్డెన్కి చాలా అందాన్ని ఇస్తాయండి. ఈ ఎల్లో ఫ్లవర్స్ ఉంటే కూడా మనకు హనీ బీస్ ఇలాంటివి కూడా బాగా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి మనకు కూరగాయ మొక్కల్ని కూడా పాలినేషన్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. పసుపు రంగు పూలు కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఓన్లీ ఎల్లో ఉన్న ఒకటి ఉంది, ఎల్లోలో వైట్ ఒకటి ఉంది, ఎల్లో ముద్ద ఒకటి ఉంది, ఎల్లోలో మిడిల్ రెడ్ షేడ్ వచ్చింది ఒకటి ఉంది. ఇలా చాలా రకాలే ఉన్నాయి చూడండి. ఈ మందార మొక్కల్ని పెంచడం కూడా చాలా సులభం అండి. ఇది ఎక్కువగా స్టెమ్ కటింగ్ ద్వారానే కూడా పెంచుకోవచ్చు. ఒక మొక్క నుంచి మనం కొంచెం స్టెమ్ తీసుకొని మట్టిలో నాటిన, ఇసుకలో కానీ నాటాము అంటే మొక్క ఈజీగా సర్వ్ అవుతుంది. ఈ మందార మొక్కలకి ఎక్కువగా ఎండ చాలా అవసరం అండి. రోజు కనీసం 5-6 గంటల పాటు ఎండ ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకు మొక్క అనేది బాగా పెరుగుతుంది. అలాగే పువ్వులు కూడా బాగా వస్తాయండి. మనం ఒక 15 రోజులు 20 రోజులకు ఒకసారి కొద్దిగా కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ వేసాము అంటే మొక్క హెల్తీగా పెరుగుతుంది. అప్పుడు మనకు ఎలాంటి పెస్ట్ అనేది రాదండి. ఒకవేళ వస్తే మిల్లీ బగ్స్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మజ్జిగలో కొద్దిగా ఇంగువని వేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మీద స్ప్రే చేసాము అంటే పోతుంది. ఈ మందార పువ్వులు కేవలం అందం కోసం మాత్రమే కాదండి, వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ మందార పువ్వులతో టీ కూడా తయారు చేస్తారు. అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా మందార పువ్వుల్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు కదండి. ఆయిల్లో కానీ లేదంటే మనము హెన్నాలో కానీ. ఇది చూడండి, ఈ సిల్వర్ కలర్ మందారము, ఇది చాలా రేర్ వెరైటీ అండి. ఇది హైబ్రిడ్ మందారము. ఇందులో కూడా మిడిల్లో చూడండి ఎంత చక్కగా రెడ్తో డిజైన్ చేయబడి ఉందో. మనకు మామూలుగా రెడ్ ఉంటుంది, కానీ రెడ్ కూడా చాలా డిజైన్గా ఎంత బాగుందో కదా. ఇది సిల్వర్లోనే ముద్ద ఫ్లవర్ అండి. ఇది సిల్వర్లోనే సింగిల్ పెటల్. మనం ఫస్ట్ చూసిన సిల్వర్ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి తేడా మీరే గమనించి చూడండి. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఈ ఫ్లవర్ చూడండి, మిడిల్లో వైట్ వచ్చి ఎంత అందంగా ఉందో కదా. ఈ కలర్ దొరకడం అయితే చాలా రేర్ వెరైటీ అండి ఇది. ఈ మొక్క నాకు మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి తెచ్చింది. ఈ పింకులోని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఇది నాటుదండి. ఈ పింక్లోనే ఇది మరొక కొత్త కలరు. ఇది చూడండి ఎంత బ్రైట్గా ఉందో కదా కలర్ అయితే. ఇది పింక్లోనే మిడిల్ బ్లాక్ షేడ్ వస్తుందండి. ఇది పింక్కి వైట్ షేడ్. ఇది పింక్లోనే మరో కలర్ అండి. పింక్కి మిడిల్లో మెరూన్ వస్తుంది. ఇది పింక్కి వైట్ షేడ్ అలాగే రెడ్ షేడ్ వస్తుంది. ఇది వచ్చేసి పింక్కి రెడ్ షేడ్ వస్తుంది. ఆ షేడింగ్ కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దీన్ని బాగా గమనించండి. ఇది ఆరెంజ్లోనే మరో ముద్ద ఫ్లవర్ అండి. ఈ ఆరెంజ్లో కూడా 2 రకాలు ఉన్నాయి ముద్ద ఫ్లవర్సే, చాలా బాగున్నాయండి. ఇది ఆరెంజ్ విత్ ఎల్లో షేడ్ వస్తుంది ఫ్లవర్. ఇది 5 పెటల్స్. ఫ్లవర్ అయితే మన అరచేతి కంటే కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఇది ఆరెంజ్కి పైన లైట్ ఎల్లో షేడింగ్ వస్తుందండి. అబ్బా, ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో కదా. దీన్ని వర్ణించడానికి కూడా నాకైతే మాటలు రావట్లేదండి. ఈ ఎల్లో కూడా చూడండి, ఎల్లో మిడిల్లో రెడ్ వచ్చి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో కదా. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదండి అన్నీ కూడా. ఇది వచ్చేసి రెడ్దే వెరిగేటెడ్ ప్లాంట్ అండి. మనకి ఈ మొక్క వచ్చేసి ఫ్లవర్స్ ఉన్నా లేకపోయినా మొక్కనే చాలా అందంగా ఉంటుందండి. ఎందుకంటే దీని ఆకులు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కో కలర్లో ఉంటాయండి. ఒకటి పింక్ ఆకు ఉంటుంది, ఒకటి వైట్గా ఉంటుంది, ఒకటి షేడింగ్ ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో కదా మొక్క. ఇది వచ్చేసి రెడ్ ప్లాంట్ అండి, రెడ్ ఫ్లవర్స్ది. రెడ్లోనే
ఇది డబల్ పెటల్ అండి. ఫస్ట్ వచ్చేసి 5 పెటల్స్ వస్తుంది, తర్వాత కొద్దిగా కాడ వచ్చి మళ్ళీ చిన్న ముద్ద ఫ్లవర్ వస్తుంది చూడండి. ఇకపోతే ఈ మందార మొక్కలు మన ఇంటికి అలాగే మన ఆరోగ్యానికి రెండింటికి కూడా చాలా మంచిది కదా. కొంచెం శ్రద్ధ పెట్టి మనం ఈ మందార మొక్కల్ని పెంచామంటే సంవత్సరం అంతా కూడా మనకు పూలతో మన తోట అందంగా కనిపిస్తుంది. మన దేవుడికి కూడా పూజకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పూలు రెడ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదండి. మామూలుగా మన 5 పెటల్స్ ఉంది, అలాగే ముద్ద ఫ్లవర్ వస్తుంది కదండి, ముద్ద మందారం అంటాము, అదొకటి. ఇంకా మన అరచేతి కంటే పెద్ద సైజు ఒకటి వస్తుందండి, అదొకటి. డబల్ డెక్కర్ టైప్ అంటే ఫస్ట్ 5 పెటల్స్ వస్తుంది, తర్వాత కొద్దిగా స్టెమ్ వచ్చి తర్వాత మళ్ళీ చిన్న ముద్ద ఫ్లవర్ వస్తుంది. ఇందులో 2 టైప్స్, 5 పెటల్ కలిసి ఉంది, అలాగే ముద్ద పువ్వు కలిసి ఉంది. మనకు అన్నింటికంటే ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చేది అంటే 5 పెటల్స్ అండి. ఎప్పటికీ వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్ అయితే. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఇది పత్తి మందారం అండి. ఇది ఆకులు వచ్చేసి మనకు కాటన్ ఆకులు ఉంటాయి కదండి, పత్తి ఆకులు అలా ఉంటాయి. ఫ్లవర్ వచ్చేసి వైట్, ఫస్ట్ మనకు ఫ్లవర్ వచ్చినప్పుడు వైట్గా ముద్ద ఫ్లవర్ వస్తుందండి. అదే ఆఫ్టర్నూన్కి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, అదే ఈవినింగ్కి మరింత పింక్గా మారుతుంది. దీనిని కలర్ చేంజింగ్ హైబిస్కస్ అని కూడా అంటారు, పత్తి మందారం అని కూడా అంటారండి. ఈ పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ఫ్లవర్ చూసారండి, మన పూర్వకాలం నుండి వస్తున్న ముద్ద పింక్ మందారం అండి. చూసారు కదండి నా మందారాల కలెక్షన్. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.